ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబాలు కూడా బాగున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. మరి ఉదయకాల వేళలో దేవుడు మనల్ని ప్రేమించి మనకి చక్కని మాటలను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎటువంటి భారముల చేత, ఎటువంటి ఆందోళన చేత, ఎటువంటి ఇబ్బందుల చేత, ఎటువంటి ప్రయాసల చేత మీరు ఈ రోజు వరకు ఉన్నారో కానీ, యేసుక్రీస్తు ప్రభువారు 2022 సంవత్సరాల క్రితము మానవ రూపుగా మన కోసం వచ్చినాడు. ఎందుకొరకంటే మన భారములన్నీ, మన బాధలన్నీ కూడా మోయుట కొరకై గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఈ ఉదయకాలం వేరే వరకు పడిన వేదన, శోధన, బాధ, కష్టము, కన్నీరు అంతా తొలగించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉదయకాలం వేళలో చక్కని మాటను తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చదివినట్లయితే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతునని దేవుడు ఉదయకాలం వేళలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎంతటి భారము చేత నలిగిపోతున్నావో, ఆర్థికమైన భారాల చేత నలిగిపోతున్నావేమో, కార్యములు జరగలేదనే ఆలోచనలతో నలిగిపోతున్నావేమో, ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, గర్భఫలము కలగలేదని బాధపడుతున్నావా, ఇంకా నువ్వు చేస్తున్న పనుల్లో రేణింపు లేక, నువ్వు ఉంటున్న వాటికి కట్టుకొనడానికి, ఉండడానికి సరిపడిన ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్నావేమో, ఇదిగో నీ భారమును దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ ప్రయాసని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తూ ఉన్నాడు. గనుక నీ భారము తొలగిపోవాలన్నా, నీ కష్టాలు తొలగిపోవాలన్నా, యేసు వద్దకు నువ్వు రాగలిగితే, ఆయన మాట చొప్పున నువ్వు నిలబడగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే, నీ భారమును తీసివేయగలిగిన వాడు, నీకు బలమైన కృపని అనుగ్రహించగలిగిన వాడు, సమస్తమైన కృపతో నిన్ను ఎత్తిపట్టగలిగిన వాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ భారము తొలగిపోవాలి, నీ బాధలు తొలగిపోవాలంటే నువ్వు ప్రభు వద్దకు నడవగలిగితే, అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న వాళ్ళారా, ఎంతమంది మీరు భారము చేత మీ భుజాలు వంగిపోయినాయో, మీ నడుములు వంగిపోయాయో కానీ, ఈ రోజు వరకు కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి నీ స్థితి ఎలా ఉన్నదో కానీ, ఇదిగో ఒక్కసారి నువ్వు ప్రభు వద్దకు వెళ్ళి విజ్ఞాపన చేయగలిగితే, ప్రభువా నా భారము తీసివేయండి ప్రభు అని అడగగలిగితే, ఈ ఉదయకాలం వేళలో నీ కుటుంబ భారమును తొలగించి, నీ ఆర్థిక భారమును తొలగించి, నీ అనారోగ్య భారమును తొలగించి, నీ చదువు భారమును తొలగించి, నీ ఉద్యోగ భారమును తొలగించి, దేవుడు సంతోషకరమైన కృపను నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా, ఆయన యొద్ద విశ్రాంతి ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన యొద్ద పీస్ ఉంది కనుక, ఆయన వద్దకు నువ్వు వెళ్ళగలిగితే ఆయన నీ పక్షమున గొప్ప కార్యములు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడని స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల మేళలో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఎటువంటి భారముల చేత మీరు నలిగిపోతున్నారో, నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఆందోళనకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఎటువంటి అనారోగ్యములతో మీరు బాధపడుతున్నారో, ఎటువంటి చీకటి శక్తుల చేత మీరు పీడించబడుతున్నారో, ఎన్ని రకాలైన భారాల చేత మీరు నలిగిపోతున్నారో, మీరు నా యొద్దకు రండి అని మీరు పిలిచారు ప్రభువా. ఇదిగో ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు నీ యొద్దకు వచ్చి విశ్రాంతి పొందులాగా సహాయము దయచేయండి. ఎంతమంది బిడ్డలకు నాయన భారముల చేత నలిగిపోతున్నారు నాయన, ప్రతి భారము నుండి నీ బిడ్డలకు విడుదల కలగజేసి సంతోషకరమైన కృపని ఇచ్చి నాయన, ఈ క్షణం నుంచి, గడి నుంచి, ఉదయకాలం నుంచి ప్రభువా నీ బిడ్డలకు నిత్యము నీ సన్నిధి తోడుగా ఉంచి, వారి మీద ఉన్న బరువులన్నీ తీసివేసి ప్రశాంతమైన వాతావరణం బిడ్డలకు అనుగ్రహించమని, ఈ ఉదయకాల మేళలో నాయన మాటలు వింటున్న కుటుంబాలకు దీవెనలు, ఆశీర్వాదాలు కలగచేయమని, ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి కుటుంబ సభ్యులకు మీ నిండైన దీవెన కలగచేయమని, నా నీ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన కార్యాలు ప్రారంభించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.